మనకి జో రూట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మ్యాచ్కి వచ్చి ఒక్కొక్క రికార్డు బ్రేక్ చేసి పక్కన పెడతా ఉన్నాడు. మరి నిన్న మ్యాచ్లో కూడా చూసుకుంటే ఓవర్ వేదికగా జరిగింది కదా 5th టెస్ట్. దీంట్లో అతను కేవలం 29 రన్స్ మాత్రమే చేసినా సరే దీంతో కూడా ఒక రికార్డు నెలకొల్పాడు. అదేంటంటే మనకి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డ మీద ఇండియా మీద అతను ఏకంగా ఇది నేను ఆడింది 20th మ్యాచ్ అనమాట. ఈ 20th మ్యాచ్లో అతను 29 రన్స్ మాత్రమే చేసినా సరే దీంతో ఇండియా మీద, అది కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద 2000 రన్స్ చేసిన ఏకైక ప్లేయర్కి అయితే నిలవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మరి ఏ ప్లేయర్ కొట్టలేదా అంటే ఏ ప్లేయర్ కూడా ఇప్పటి వరకు ఒక గడ్డ మీద 2000 రన్స్ ఇండియా మీద చేసిన సందర్భం ఇప్పుడు కూడా లేదు. అయితే అంతకుముందు ఈ రికార్డు వచ్చేసరికి రిక్కీ పాంటింగ్ పేరు మీద ఉండేదన్నమాట. రిక్కీ పాంటింగ్ చూసుకుంటే ఏకంగా 1893 రన్స్ చేసి టాప్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేసి 2000 రన్స్ కంప్లీట్ చేసి జో రూట్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. సో మరి దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మరి శివనారాయణ చంద్రపాల్, అతను వెస్టిండీస్లో ఏకంగా ఇండియా మీద 1547 రన్స్ చేశాడు అనమాట. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే జహీర్ అబ్బాస్, అతను పాకిస్తాన్లో ఏకంగా 1427 రన్స్ చేశాడు ఇండియా మీద. సో దీంతో అతను 4th ప్లేస్లో ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియాలో 1396 రన్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో మరి ఇండియా మీద వాళ్ళ స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్స్ అయితే వీళ్ళనమాట.